శ్రీహరి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఓటమి భయంతో అభ్యర్థులను ఎంపిక చేసిందనే భావన ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంటు స్థానాల్లో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారిని పూర్తిగా మార్చివేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇక్కడ మార్గాని భరత్ తాను లోక్సభ స్థానం నుంచి పోటీ చేయను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి లోక్సభ స్థానానికి ఇక్కడ డాక్టర్ గూడూరి శ్రీనివాసను వైసీపీ ప్రకటించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక అమలాపురం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారో ఆయన రాజోలు నియోజకవర్గానికి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని బలవంతంగా అమలాపురం లోక్సభ స్థానానికి ప్రకటించినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. మరో పక్క చూస్తే కనుక కాకినాడ లోక్సభ స్థానానికి సంబంధించి అక్కడ సెలమలశెట్టి సునీల్ను కూడా అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఓటమి భయంతోనే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఓడిపోతారనే భయంతో కొత్త వారికి అవకాశం కల్పించారనే భావన మాత్రం కేడర్లో వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా చూస్తే కనుక గత ఎన్నికల్లో వైసీపీ మొత్తం 14 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు గత ఎన్నికల్లోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. అయితే ప్రస్తుతం ఆ 14 మందిలో కూడా 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చివేయడం జరిగింది ఓటమి భయంతో. అంటే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం ఈ మూడు స్థానాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మరో పక్క చూస్తే కనుక ఎవరైతే కాకినాడ ఎంపీ ఉన్నారో సిట్టింగ్ ఎంపీ వంగగీతను ఆమెను పిఠాపురం తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మొత్తాన్ని చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఓటమి భయంతో కొంతమంది ఎమ్మెల్యేలను స్థానశలనం చేసింది, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ దించింది, కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా చేసింది అనేది శ్రీహరి.